హాయ్ దిస్ ఇస్ సాయి భవాని వెల్కమ్ టు వీఫై న్యూస్. ముందుగా వీఫై ప్రేక్షకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాల్టి అప్డేట్స్లోకి వెళ్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలకా బల్పం చేతబట్టి నిరక్షరాస్యుల చేత అక్షరాలను దిద్దించిన జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించారు. నిరక్షరాస్యులను కలుసుకొని విద్యా ప్రాముఖ్యతను తెలుపుతూ వారి చేత అక్షరాలను దిద్దించారు. విద్య వల్లనే అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదువుకోవాలని వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఏమున్నాయని తెలుసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు వస్తావు, ఈ రూట్స్ ఎంత ఘోరంగా ఉంటే ఇప్పుడు వాళ్ళంతా అలా చేయబట్టి చేస్తున్నారు కదా, మరి వాళ్ళు మనుషులే కదా, నువ్వు చేయబట్టి తీసుకురా. అది ఏంటి ఓకేనా? అన్న తినాలి వాళ్ళ అదే పేరు ఒక్కటి నేర్చుకున్నా, పేరు ఒక్కటి నేర్చుకున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటి పెట్టిండు, అందరూ చదవాలి, రాయాలి, పేపర్ చూడాలి, చేస్తేనే ఈ చెల్పూరు గ్రామం అప్పుడు 100% అన్నిట్లో ఉండాలి. వీధులు బాగా చేసుకోవాలి, మనం బాగుండాలి, పరిసరాలు బాగుండాలి, మొక్కలు పెంచుకోవాలి, శుభ్రంగా ఉండాలి, ఎంతసేపు చదువు కూడా రావాలి. నీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు. వాళ్ళు చదువుతున్నారా? చదువుకుంటారు. ఎక్కడ ఉన్నారు? బిడ్డ చదువుకోదు కానీ 2 కొడుకులు. బిడ్డకి బిడ్డ తెలుసా? జిద్దు దాని మీద జిద్దు ఇంకా 2 రాలే కదా, ఇది తెలుసు కదా. నేర్పాలరా, నేర్పాలి ఇంట్లో అమ్మని కొడుకు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం ములుగుపల్లిలో సర్పంచ్ దూలం మల్లయ్య గౌడ్ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమం జరిగింది. రోడ్డుకి ఇరువైపులు ఉన్న మొక్కలను ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేశారు. అనంతరం పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం వల్ల పల్లెల్లో పచ్చదనంతో పరిశుభ్రంగా తయారవుతున్నాయని మల్లయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అనిల్, ఉప సర్పంచ్ మీనాబాబు, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం కార్యదర్శి అట్లే మా వార్డు సభ్యులందరం కూడా కూర్చుండి ఏం చేద్దామనేది ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఈ 10 రోజుల ప్రణాళికే కాకుండా ఇట్లనే వారం కూడా ఈ పరిశుభ్రంగా గ్రామాన్ని ఉంచి పచ్చదనంగా ఉంచితే మన గ్రామ ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రోడ్ల వెంబడి మల విసర్జన చేయడం వలన చాలా ఆరోగ్యం చెడిపోయి ఈ డబ్బులు ఏదైతే మనకు రైతుగా పెట్టుబడి కానీ వచ్చినాయి, తర్వాత కూలికి వచ్చిన డబ్బులు దవాఖానలకే పెట్టడం జరుగుతున్నది. కాబట్టి పోయినసారి సంవత్సరానికన్నా ఈ సంవత్సరం చూసుకుంటే ఈ ఎక్కువ జ్వరాలు రాక ఈ దవాఖానలలో ఖర్చు పెట్టకుండా, ఎందుకంటే ఈ పరిశుభ్రంగా కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో 30 రోజుల ప్రణాళిక అంటే మంచిగా అప్పుడు దోమలు బురదమయం ఉండే రోజుల్లో అప్పుడు పెట్టి సర్పంచులను మేలుకొల్పి ఈ పాలక వర్గాన్ని కానీ కార్యదర్శులను కానీ మేలుకొల్పి ఈ ప్రణాళిక చేయమని 30 రోజుల ప్రణాళికల్లో శుభ్రం చేసి మురుకుంటలకు కూర్చడం కానీ, రోడ్ల వెంబడి నీళ్లు ఉంటే వాటిలో తీసేసడం కానీ, డ్రైనేజీలు చేసుకోవడం కానీ, ఈ దోమల మందు పిచికారి చేసడం కానీ, ఈ బ్లీచింగ్ పౌడరు అటువంటి చేసడం వలన ఇక్కడ ప్రజలు దాదాపుగా ఒక 80% మన రాష్ట్రంలో ఈ గ్రామ పంచాయతీలకు ఈ ప్రణాళికలు ఇచ్చడం వలన
మంచి ఆరోగ్యపరంగా ఉన్నారు. హాస్పిటల్లో కూడా పోకుండా ఈ జ్వరాలు రాకుండా వేరే ఏ రోగాల బారిన పడకుండా మంచిగా ఈ కార్యక్రమాలు చేయడం వల్లనే ఇట్లా ఆరోగ్యపరంగా ఉంటున్నారు. కాబట్టి ఈ 10 రోజుల ప్రణాళిక కూడా అటువంటి దిగ్విజయం కావాలని, అట్లా అధికారులు కూడా మాకు సహకరించాలని, ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీలో ఈ చేసే పనుల ఖర్చును బిల్లు పరంగాని పెట్టి ఈ ట్రెజరీలో నుండి మాకు చెక్కులు వచ్చే మార్గం చూస్తే సర్పంచులు ఇంకా కూడా ముందుకు పోయి చాలా గ్రామాలను, గ్రామ పంచాయతీలను ఇంకా పచ్చదనం, పరిశుభ్రతే కాకుండా ఇంకా కూడా ఈ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అజ్మీరా రఘురాం ఆధ్వర్యంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. రోడ్డుకు ఇరువైపులో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి వల్ల పల్లెల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగిపోయి పరిశుభ్రంగా తయారవుతున్నాయని అజ్మీరా అన్నారు. ఈ కార్యక్రమంలో కారోబార్ శశి, ఉప సర్పంచ్ రవి, కార్యదర్శి వినోద్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభాకర్, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొత్తపల్లి గ్రామ పంచాయతీ రెండో విడత కార్యక్రమంలో తండ రోడ్డుకు ఇరువైపుల పిచ్చి మొక్కల తొలగించి పరిశుభ్రంగా చేస్తాను. ఇంకా రోజుకో వాడకు పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రంగా బ్లీచింగ్ పౌడర్ చల్లించి పరిశుభ్రంగా ఉంచాలని. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరులో పల్లె ప్రగతి 2వ విడతలో భాగంగా గ్రామంలో మొక్కలను ట్రీ గార్డ్, శ్మశాన వాటికకు, డంపింగ్ యార్డులకు స్థలాన్ని కేటాయిస్తామని సర్పంచ్ స్వప్న స్కైలాబ్ రెడ్డి అన్నారు. గతంలో ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలో పూర్తి కాని పనులు పల్లె ప్రగతి కార్యాచరణలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఆఫీసర్, సెక్రటరీ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. స్వప్న స్కైలాబ్ రెడ్డి, మాటూరు సర్పంచ్, మండలం మోటకొండూరు, జిల్లా యాదాద్రి భువనగిరి. మేము 30 రోజుల ప్రణాళికలో 70% పూర్తి చేసినాం. ఇప్పుడు ఈ 10 డేస్లో పల్లె ప్రగతి ప్రణాళికలో పూర్తి చేస్తున్నాం. ఈరోజు 4వ రోజు. ఈరోజు డంపింగ్ యార్డ్స్, ట్రీ గార్డ్స్ పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని పనులను గుర్తిస్తున్నాం. సోప్ బిట్స్, శ్మశాన వాటిక అలాంటివి ఈరోజు చేసినాం, చూడడం జరిగింది. ప్లేసెస్ స్టార్ట్ చేసినాం. ఈ 10 డేస్ పల్లె ప్రగతి కార్యక్రమానికి చేపట్టినటువంటి మన కేసీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తామని ఇప్పుడు 4వ రోజు జరుగుతున్నది. ఈరోజు సోఫీట్స్ చూడడం జరిగింది. లేని వారికి అవగాహన దానికి కల్పించడం జరిగింది. మరియు లాటిన్ కూడా అవి కూడా లేని వాళ్ళకు అవి కూడా ఎంక్వైరీ చేయడం. 95% మాకు మా గ్రామంలో పూర్తి అయిపోయినాయి. ఇంకా 2వ 3వ పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా పూర్తి చేపిస్తామని కూడా అది కూడా హామీ ఇస్తున్నాం. మరియు శ్మశాన వాటిక, డంపింగ్ హాల్ అది కూడా మాకు అది ఇంతకుముందుకు ప్లేస్ లేక ఇది కూడా చూడడం జరిగింది. అది కూడా ఈ 10 రోజులలో అది కూడా స్టార్ట్ చేస్తామని కూడా. ఇంకోటి నర్సరీ, అది చెట్లు నర్సరీ కూడా మా గ్రామ పరిధిలోకి వచ్చింది.
దాన్ని కూడా నేను స్పెషల్ ఆఫీసర్ మాటూరు. లాస్ట్ టైం కూడా 30 days ప్రోగ్రామ్ ఇక్కడే చేసాము సక్సెస్ఫుల్గా. ఈసారి 10 daysలో గ్రీనరీ, క్లీన్నెస్, మళ్ళీ డంపింగ్ యార్డ్, క్రిమిటోరియం వీటి మీద మెయిన్గా ఫోకస్ చేస్తున్నాం. ప్రజలకు కూడా క్లీన్నెస్ మీద అవగాహన కల్పిస్తున్నాం. స్కూల్లో కూడా చేపిస్తున్నాం, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో. వీఫై ఛానల్ నమస్కారములు. ఈ 10 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమానికి కేసీఆర్ గారు పెట్టిన క్లీన్ అండ్ గ్రీన్ మంచిగా ఉంది, అందరి స్పందన ఉంది. ఎందుకంటే విలేజ్ చాలా నీట్గా అవుతుంది. దాంట్లో మా రెవెన్యూ ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంటు తరఫున డంపింగ్ యార్డు ప్లస్ శ్మశాన వాటిక లేకుండే దాంట్లో ప్రభుత్వ భూమిలో గుర్తించడం జరిగింది సర్పంచ్ అధ్యక్షత. కాబట్టి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం సూరారంలో సచిన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జెడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. పోటీలో గెలిచిన విజేతలకు 10,000 రూపాయలు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శశికళ, భీమ్ రెడ్డి, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. మరి ఈరోజు మొట్టమొదటిగా ఇక్కడికి ప్రారంభానికి ఇచ్చేసినటువంటి జెడ్పీటీసీ ఎంపీపీ గారికి, మరి మా గ్రామ ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ కార్యదర్శి గారికి, మరి సీనియర్ ఇంతకుముందు గతంలో కూడా ఉన్నటువంటి సీనియర్ జట్టులకు ప్రతినిధులకు అందరికీ, మరి యువతకు, ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న యూత్కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు కూడా ఇదే విధంగా క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామాన్ని కూడా ఒక మంచి పేరు తెస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇందులో 5-6 మండలాలు పాల్గొనడం జరిగింది. అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ ఇలాగే స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు అందరు యువకులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఆయా గ్రామాల సర్పంచులు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. మండల్ క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నందుకు సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులలో స్కూల్ పిల్లలు కూడా ఎవరు కూడా ఆటలు ఆడడం లేదు. శారీరక దృఢత్వానికి, అదేవిధంగా మానసిక వికాసానికి కూడా ఈ స్పోర్ట్స్ అనేటివి ఎంతనో మనకు దోహదం చేస్తాయి. కాబట్టి ఇదే విధంగా మిగతా గ్రామాలలో కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎలక్షన్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ సరంగుల అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రం రాజు హాజరయ్యారు. దాన్ని జోన్లుగా విడదీసి ఆ జోన్లు వరే ఇప్పుడు ఒక జోన్ ఒక పెద్ద మనిషి ఉంటారు, ఇంకో జోన్ ఇంకో పెద్ద మనిషి ఇన్ఛార్జ్ అన్నట్టు. ఎందుకంటే అంతమంది మన దగ్గర లేరు, అన్ని రోజులు కూడా లేదు. సో ఆ దృష్టిలో మనం ఈ ప్రయత్నం చేద్దామని ఒక ప్రపోజల్లో మీ ముందు ఒక ఇంజనీర్గా పనిచేస్తూ తను కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి నా కోసం కంటే దేశం కోసం ఎంతో విలువైనటువంటి జీవితం వాళ్ళ కోసం పనిచేయడం అనేటువంటి నమ్మకాన్ని తను కూడా ప్రజల మీద ప్రజలకి ఏదో చేస్తానని అధికారంలోకి వచ్చింది 2019. ఓకే, ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నారు మన ఇన్ఛార్జి గారు వీళ్ళందరి సహకారంతో నేను కొద్దిగా కూడా అశ్రద్ధ చేయకుండా నేను పని చేస్తాను, అందరికీ చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. వార్డు వారీగా ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి, రైట్? సో మనం వార్డు వారీగా ప్రధానమైన సమస్యలు, వాటికి మనం అనుకునే పరిష్కారాలు ఏంది, ఇన్ని రోజులే వాళ్ళు ఎట్లా విఫలమైనారు. ఇప్పుడు నేను రాజకీయ చర్చలోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే అవన్నీ విషయాల గురించి మనకు ఎంతో కొంత అవగాహన ఉన్నది. నాకన్నా ఎక్కువ మీకే ఉంటుంది, ఎందుకంటే రోజు మీరే చూస్తారు కాబట్టి. వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, తర్వాత కాలుష్యం సమస్య కానీ, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉండే ప్రధానమైన సమస్యలు అన్నీ ఇక్కడే ఉంటాయి. సో వాటిని ఎట్లా మనం డివైడ్ చేసుకోవాలి, వాటి మీద ఏ విధంగా ఇంతకుముందు మనం చేసిన పోరాటం ఏంది. ఇప్పుడు బస్ డిపో గురించి చేసాము, పొల్యూషన్ విషయంలో చేసాము, వాటర్ విషయంలో చేసాము, ఆమ్ బజార్ ఎక్స్పాన్షన్ విషయంలో చేసాము, రైట్, రోడ్డు దాని విషయంలో చేసాము. సో ఇట్లా చాలా విషయాల మీద మనం ప్రధానంగా పోరాడాలి. సో వాటిని ఎట్లా లీవరేజ్ తీసుకోవాలి, రైట్?
సో ఈ అంశాల మీద మనము అది ఒక ఇన్ఛార్జ్ ఉంటారు దాన్ని, అంటే అతను కానీ ఆమె కానీ ఓవరాల్గా ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏ వార్డులకు పరిమితంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫ్యాంపులెట్ల తయారులా. అట్లాగే మనతో పాటు మన కొన్ని సంస్థలు ఉన్నాయి, మన పరివార సంస్థలు, వారితో కోఆర్డినేషన్ ఎవరు చేస్తారు, అట్లా ఒక టీం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నామినేషన్ వేయడానికన్నా ముందు అఫిడవిట్ తయారు చేయడము, డిక్లరేషన్స్ 11 ఫామ్స్ ఉన్నాయి, ఇందాక నేను తీసుకొచ్చాను, వారికి ఇచ్చాను కుటుంబరావు గారు. 11 ఫామ్స్ నింపాలి క్లియర్గా, దానిలో ఏ చిన్న పొరపాటు కూడా జరగద్దు. ఆ నింపిన, ఎందుకంటే మన దగ్గర ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటే ఫాము, ఎంపీటీసీ జెడ్పీటీసీ చాలా దూరం ప్రాంతం ఎవరిది వాళ్ళు చేసుకున్నారు. ఇదంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటియుసి నుంచి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ అనుబంధ సంస్థ వారు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సమక్షంలో టీజీబీకేఎస్లో 20 మంది సభ్యులు చేరారు. ఇక్కడ మన అందరి మధ్యలో లేకున్నా వెనక ఉన్నటువంటి మా హరిసింగ్ అన్న కృషి చాలా ఎక్కువ. వారి మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు వారి కోరిక ఎమ్మెల్యే గారి పని విధానం, అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితున్నాయి. అదేవిధంగా నా సోదరీమణి శ్రీమతి బానోత్ హరిప్రియ హరిసింగ్ గారి నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నాను. మా సోదరిమణి హరిప్రియ గారి కుటుంబంతో నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది గత కొంతకాలంగా. కాబట్టి నేను వారితోని ఇక మునుపు ప్రయాణం కొనసాగించాలని వారి అడుగు వేస్తూ, ఇక్కడ మన అందరి మధ్యలో లేకున్నా వెనక ఉన్నటువంటి మా హరిసింగ్ అన్న కృషి చాలా ఎక్కువ. వారి మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు వారి కోరిక టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణి కార్మికులకి, సింగరేణి కుటుంబాలకు దక్కినటువంటి గౌరవాన్ని చూసి ఆనాడు సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యమంత్రి గారు ఆయన వెంటనే అవన్నీ కూడా నెరవేర్చుకోవడం జరిగింది. మరి వాటన్నిటినీ చూసి ఈరోజు ఏఐటియుసి నుంచి ఇటు తెలంగాణ టీబీజీకేఎస్లోకి మరి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే సురేష్ గారు, పర్వేజ్ గారు, ప్రణయ్ గారు, రమేష్ ఠాకూర్ గారు, వీరాస్వామి గారు, హుస్సేన్ గారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గ్యాస్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సమ్మె ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి చెలికాని రామారావు భవనం వరకు నిర్వహించామని రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యలు పక్కదారి పట్టిస్తున్నాయి అన్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ సమ్మెలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వాళ్ళ ఇంట్లో పనులు మార్కెట్ జరగడం, పిల్లలు గుట్టలు జరగడం, లేదా పాత్రలు పట్టుకోవడం, ఇలాంటి ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో ప్రదర్శన నిర్వహించాం. చెలికాని రామారావు గారి హాల్లో ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా జనవరి 8న దేశవ్యాప్త ఉద్యోగుల కార్మికుల సమ్మె ఉంది. ఈ సమ్మె అనేది
ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం మాత్రమే కాదు, ఇది దేశ ప్రజలందరి కోసం చేస్తున్న సమ్మె. రైతు కూలీల్ని, కార్మికుల్ని, కష్టజీవుల్ని ఆదుకోవాలని జరుగుతున్న సమ్మె. దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం సాగుతున్న సమ్మె. దేశంలోని మోడీ షా ప్రభుత్వాలు ప్రజల మౌలికమైన సమస్యలు పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి. కార్మికులు బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించి 190 మంది కార్మికులకు కార్మిక చట్టాలు వర్తించిన విధంగా ఈరోజు పెట్టుబడిదారులకు ఉడుగు చేసే విధంగా, కార్మికుల్ని బానిసలుగా చేసే విధంగా చట్టాల్లో మార్పు తీసుకొస్తా ఉన్నారు. అంతు లేకుండా ధరలు పెరుగుతూ ఉన్నాయి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ గారు ఈరోజు 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈరోజు దేశంలో ఆటో రంగం, మొబైల్ దెబ్బతిన్నది. ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. కార్మికుల ఉపాధి అవకాశాలు కోల్పోతూ ఉన్నారు. అంతేకాకుండా రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితుల్లో దేశం ఆర్థికంగా దివాళా తీసింది. ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. నిరుద్యోగం దాదాపు 45 ఏళ్ల కాలంలో లేనంత నిరుద్యోగం పెరిగింది. అసమానతలు పెరిగాయి. పేదరికం పెరిగింది. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశంలో వ్యవసాయాన్ని కాపాడాలని, పరిశ్రమలను కాపాడాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించవద్దని, అదేవిధంగా వీటన్నింటినీ కూడా కాపాడాలని చెప్పేసి రేపు జనవరి 8న దేశవ్యాప్త సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలో దాదాపు దేశంలో 40 కోట్లకు పైగా కార్మికులు, కష్టజీవులు, శ్రమజీవులు పాల్గొంటూ ఉన్నారు. మోడీ షాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మౌలికమైన సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్ఆర్సీ పేరుతో, సిఏఏ పేరుతో, ఎన్టీఆర్ పేరుతో దేశ ప్రజల మధ్య విభజన సృష్టించి, కులాల మధ్య, మతాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి దేశ దురాభిమానం పేరుతోటి వీళ్ళు రోజు రామచంద్రపురం పట్టణంలో జిల్లా గ్యాస్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ మీటింగు, అలాగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి, కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పేసి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 18,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని రిలే నిరాహారదీక్ష చేపట్టారు ముస్లిం సోదరులు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు. దేశ భద్రతకు భంగం కలిగించే బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని తెలిపారు. నశించాలి, నశించాలి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరి నశించాలి, లౌకిక రాజ్యంలో మత ఆధారిత పౌరసత్వ మా సిగ్గు సిగ్గు అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. వ్యతిరేకంగా, సిఏబికి వ్యతిరేకంగా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా, సిఏఏకి వ్యతిరేకంగా, సిఏఏకి ఈరోజు మీ అందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎన్ఆర్సీ, ఎన్సీఏ, అలాగే సిఏఏ అనేటువంటి బిల్లు తీసుకొచ్చి భారతదేశ ప్రజల్ని పౌరసత్వం పేరుతో విభజించాలని రకరకాల బిల్లు తెచ్చారు. దానికి నిరసనగా అన్ని పార్టీలు కూడా ఆలోచించి ఇది మంచి పని కాదు, దీనివల్ల ముందు మన భారతదేశానికి చాలా నష్టం జరుగుతుందని చెప్పి అందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమంలో ముస్లింస్ని వేరు చేసి వీళ్ళని ఇక్కడి నుంచి కవర్ చేయాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. దీనికి ఈ విధంగా చేసుకుంటే పోతుంటే భారతదేశంలో రావణ కాస్ట్ తప్ప మరేది మిగలదని కూడా నా సదుద్దేశం. కానీ మన మోడీ గారు, అమిత్ షా గారు చెప్పేది ఏంటంటే, తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్ని తీసుకొచ్చి మీ పౌరసత్వాన్ని నిరూపించుకోమని చెప్పి చెప్తూ ఉన్నారు. నిజంగా మా తాత ముత్తాతలు స్వతంత్రం రాకముందు నుంచి కూడా భారతదేశంలో ఉన్నారు. స్వతంత్రానికి కూడా పోరాడారు. ఆ తర్వాత స్వతంత్రాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టారు, ఏం పెట్టారు చెప్పకుండా మాకు, మా ప్రజలకి చెప్పకుండా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. కాబట్టి మేము అడగాలంటే వాళ్ళు ఇక్కడ లేరు. కానీ అమిత్ షా గారు, మోడీ షా గారు ఒకసారి పైకి వెళ్ళి మాకు వీళ్ళ తాలూకు దస్తావేజులు, డాక్యుమెంట్లు ఎక్కడ పెట్టారని వాళ్ళు తెలుసుకొని మాకు చెప్తే తప్పకుండా తీసాలు ఇచ్చి మా పౌరసత్వాన్ని మేము నిరూపించుకుంటామని చెప్తున్నాము. ఆ పౌరసత్వం నిరూపించుకునే విషయంలో అల్లర్లు జరగకుండా అందరూ కూడా ఈ ముక్త కంఠంతో ఈ బిల్లును రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు అన్నీ జరుగుతున్నాయి. ఆ సందర్భంగా మేము రామచంద్రపురం నియోజకవర్గంలో ముస్లిమ్స్, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ వాళ్ళు అందరూ కూడా ఒకరినొకరు మద్దతు తెలుసుకుంటూ ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పి ఈవేళ 5, 6, 7, 8 తారీఖులు కూడా 4 రోజులు కూడా
రిలే నిరాహారదీక్షలు చేయాలని చెప్పి ఈరోజు ఇవాళ టెంట్ వేయడం జరిగింది. ఈ టెంట్లో ముస్లిమ్సే కాదు, సిపిఐ సిపిఎంలే కాదు, అన్ని పార్టీలు కలిసి ఏకంగా ముక్తకంఠంతో నిరసన తెలియజేస్తున్నాం. మా నిరసన ఢిల్లీ వరకు వినబడాలని చెప్పి మేము 4 రోజులు నిరాహారదీక్ష చేయడానికి మేము కోరుకున్నామని చెప్పి సభాముఖంగానే తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా తర్లుపాడులో ఎస్వీఈపీ ద్వారా చిరు వ్యాపారులు చేస్తున్న వారికి జీఓటీ ఈడీపీ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సంఘ సభ్యుల నుండి దరఖాస్తులను సేకరించిన వారికి వ్యాపార నిర్వహణపైన, రోజువారీ పుస్తక నిర్వహణపైన సిఆర్పి చంద్రకళ, మెంటర్ సరోజ్ కుమార్ శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని మండలంలోని సంఘ సభ్యులు ఎక్కువ మంది ఉపయోగించుకోవాలని, ఎస్వీఈపీ ద్వారా లబ్ధి పొందాలని ఏపీఎం పిచ్చయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు సాయిలు, వజ్రమ్మ, మధుసూదన్, అకౌంటెంట్, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. సమయపాలన పాటించాలి. నీకు ఇష్టం వచ్చినప్పుడు వ్యాపారం చేయడానికి ఉండదు. కస్టమర్లకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఏది అవసరమైతే, సపోజ్ వర్షాకాలంలో గొడుగులు అమ్మాలి, కానీ వర్షాకాలంలో నేను చెప్పులు అమ్ముతానంటే అది ఒక రకంగా ఉండేది. అంటే ఎప్పుడు ఏది చలికాలంలో స్వెటర్లు అమ్మాలి, నేను ఎండాకాలంలో స్వెటర్లు అమ్ముతాననుకుంటారా? అందుకని ఆ పరిస్థితిని బట్టి, ఆ సమయాన్ని బట్టి టీ కొట్టు 5 గంటలు తీయాలి, బట్టల షాపు 9:30 కల్లా తీయాలి, ఇట్లా కొన్ని ఉంటాయి. మనం కూడా ఆ సమయ పాలన కూడా మనం దీంట్లో తీసుకోవాలి. పైన చివరి వరకు పెట్టినటువంటి కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా లెక్క ప్రకారం పెట్టేసి దాని మీద లాభాలు వచ్చే విధంగా మన వ్యాపారవేత్తలు ముందుకెళ్ళాలి. క్యాపిటల్ అనేది కూడా చాలా అవసరం. వ్యాపారం చేయాలనుకుంటున్నావు, అన్ని బాగానే ఉన్నాయి, 5 రూపాయల వడ్డీ తీసుకొచ్చి పెడతావు, ఆ వడ్డీ వారం వడ్డీలు చేస్తావు. ఆ వడ్డీ వాళ్ళు వచ్చి ఆ వడ్డీ కట్టికే నీకు వచ్చిన ఆదాయం అంతా సరిపోతే నీకు లాభం రాదు, నష్టం వచ్చింది. అందరికీ నమస్కారం. మనము గత 3 రోజుల నుండి ఎస్వీఈపీ అనగా స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ను మన ప్రకాశం జిల్లాలో మన మార్కాపురం బ్లాక్ నందు ఈ క్లస్టర్ నుంచి దొనకొండ, కుర్చేడు, కొనకనమెట్ల, మార్కాపురం, తర్లుబాడు మండలాలకు సంబంధించి ఈ ఎస్వీపీ ప్రాజెక్ట్ వర్క్ జరుగుతూ ఉంది. అయితే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చిరు వ్యాపారులను, అదేవిధంగా స్కిల్డ్ సంబంధించినటువంటి వ్యక్తులను అభివృద్ధి చేసే పదంలో భాగంగా వారికి రుణాలు మంజూరు చేసేదానికన్నా కూడా ఎక్కువ ప్రాధాన్యత వారికి కావాల్సినటువంటి వ్యాపార నైపుణ్యాలను, అదేవిధంగా పుస్తక నిర్వహణ ద్వారా లాభాలు గడించే విధంగా ఆ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి సాధ్య అసాధ్యతలను చూసి ఒక వ్యాపారవేత్తకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ శిక్షణలో మొదటి రోజున జీఓటీ అని చెప్పేసి సాధారణ వ్యాపార మెలకువలు నేర్పించే విధంగా, అదేవిధంగా ఈడీపీ అని 2 రోజులు శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈరోజు చివరి రోజు. అయితే ఈ శిక్షణ తీసుకున్న వాళ్ళందరూ కూడా గతంలో ఎప్పుడు వ్యాపారాలకు సంబంధించి ఈ విధంగా వినలేదు, మేము గ్రామీణ ప్రాంతంలో వ్యాపారం చేసుకునే పొదుపు మహిళలకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా మన మండలంలోని ఈ యొక్క ఎస్వీపీ ద్వారా మంచి వ్యాపార మెలకువలు నేర్చుకొని వారి ఆదిలాబాద్ జిల్లాలో టీఏవీఎస్ ప్రథమ మహాసభలు కొనసాగుతున్నాయి. ఈ సభలకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాపురావు, ఉపాధ్యక్షుడు రవికుమార్ హాజరయ్యారు. టీఏవీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, జిల్లా అధ్యక్షుడు కోసూరావు, జిల్లా కార్యదర్శి కృష్ణన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాగేష్, కార్యదర్శి కిరణ్, పూసం గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు చక్కని ఆదివాసీ గిరిజన సంస్కృతిలో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం ఎస్టీయూ భవన్ నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు రేపు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థి లోకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇక్కడ భవిష్యత్ కార్యాచరణ కోసం చర్చించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికే ఆనాడు కేంద్రం 2 తెలుగు రాష్ట్రాలకి గిరిజన యూనివర్సిటీలు ఇస్తామని చెప్పింది. ఈరోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రం వరకు చూసుకుంటే ఈరోజు వరకు కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. అది సెంట్రల్ యూనివర్సిటీ. అదేవిధంగా ఆదిలాబాద్ ప్రథమ మహాసభలు ఈరోజు ఆదిలాబాద్ పట్టణం ఫెస్టివ్ గార్డెన్లో ప్రారంభమైనాయి. ఈ మహాసభలకు బహిరంగ సభకు భారీ ఎత్తున విద్యార్థులు తరలిరావడం, ఈ మహాసభలలో ముఖ్యమైన అంశాలపైన ఈ మహాసభ తీర్మానాలు చేయబోతా ఉన్నది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంగా ఏపీ విభజన తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా గిరిజన యూనివర్సిటీని తెలంగాణకు ఏర్పాటు చేయాలనే అంశం మీద ఈ మహాసభ చర్చించబోతా ఉన్నది. అదేవిధంగా ఆదివాసీ విద్యార్థుల మరణాలను అరికట్టాలని చెప్పేసి ఏజెన్సీలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో అభివృద్ధి పేరుతో దళితులు బలహీన వర్గాల భూములను రెవెన్యూ అధికారులు దౌర్జన్యాలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అత్నూరులో ప్రభుత్వం ఇచ్చిన 1 ఎకరం 13 గుంటల భూమిలో పత్తి పంట పండిస్తున్నామని విద్యార్థి అంకితం తెలిపారు. తాము ఈ భూమి మీదనే ఆధారపడి బతుకుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితమే అంకిత వాళ్ళ అమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిందని తెలిపింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటుంది. మీ పేరు చెప్పు. నా పేరు అంకిత. నాన్న పేరు జగన్నాథ్. మీ అమ్మ పేరు జనాబాయ్. ఊరి పేరు అత్నూర్. మండలం. మా అమ్మ పేరు జనాబాయ్. మా ఊరి పేరు అత్నూర్. న్యాంగరెడ్డి, న్యాల్కల్ మండల్, సంగారెడ్డి జిల్లా. అత్నూరులో 13 గుంటల భూమిలో ఎకరం 13 గుంటల భూమిలో వాటిక, శ్మశాన వాటిక, డబ్బింగ్, వైకుంఠ గ్రామం దౌర్జన్యంగా వేస్తున్నారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభించారు. ఎంఆర్ఓ మేడం గారికి అప్లికేషన్ ఇచ్చాను. నిర్లక్ష్యం వహిస్తున్నారు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు మా భూమి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేమిద్దరం ఆడపిల్లలం ఉన్నాము. కొద్ది రోజుల క్రితమే మా అమ్మ చనిపోవడం జరిగింది. మాకు వేరే పనులు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆ భూమిపైన 2 ఆడపిల్లలు ఆధారపడి ఉన్నది. వాళ్ళ తల్లి ఈ మధ్యనే మరణించడం జరిగింది. వాళ్ళకు అన్ని మంచి బాగోగులు చూసేది మేమే, వరుసకు మామయ్యన అవుతాను. అందుకోసమని జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన తగు చర్య తీసుకొని వైకుంఠధామము, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ అక్కడ ఆపించి పిల్లలకు న్యాయం చేయాలని మా యొక్క మనవి. మండల అధికారులకు ఎవరికైనా మేము సమస్య విన్నవించినా కానీ ఎవరు పరిష్కరించే విధంగా లేరు. కాబట్టి ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారు దయచేసి స్వయంగా కలెక్టర్ గారు చూసి ఈ సమస్యను పరిష్కరించి ఆ భూమిపైన ఆధారపడ్డ పిల్లలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కనీసం పిల్లల పరిస్థితి చూడండి. ఆ గ్రామంలో ఇతర ప్రభుత్వ భూములు ఉన్నా కూడా ఈ పేద వారి భూముల్లో దౌర్జన్యంగా పట్టించుకోకుండా సమస్య వినకుండా కూడా ఈ శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులు నిర్మిస్తున్నారు. కాబట్టి దీనిపైన దయచేసి కనీసం పిల్లల పరిస్థితులను చూసి న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం. పేరు పాండు, గ్రామం దోసపల్లి, మండల్ రేగోడు, జిల్లా మెదకు. ఈ అత్నూరు గ్రామంలో జగన్ అనేటైనా మా సడ్డు కూడా అవుతాడు. ఆయనకు ఎకరా 13 గుంటల భూమి ఉంది. అందులో గవర్నమెంటు డంపింగ్ యార్డు, శవనవాటిక పనులు ప్రారంభిస్తున్నారు. జగన్కు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆమె 10th క్లాసు, ఒక ఆమె 9th క్లాసు. జగన్ అనేటైనా కొంచెము అక్కడిక్కడ తిరుగుతుంటాడు. తల్లి ఒక 1 మంత్ అయి చనిపోయి ఆ పిల్లలకు ఆ భూమి తప్ప ఎలాంటి జీవనోపాధి గురించి భూమి లేదు. దయచేసి కలెక్టర్ గారు ఆ భూమిని ఆ పిల్లలను పోషించగలరు అని కోరుచున్నాం. అక్కడున్న ఎంఆర్ గారు పనులు దౌర్జన్యంగా ప్రారంభిస్తుంది. ఏమన్నా అంటే మాకు తెలియదు, మీరు ఎక్కడికి పోతారో అక్కడికి వండి అంటుంది. ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకొని అక్కడ పనులు ఆపించి ఆ 2 ఆడపిల్లలకు న్యాయం చేయగలరని కలెక్టర్ గారిని కోరుచున్నాం. ఈ భూమి విషయంలో ఎంఆర్ గారికి కంప్లైంట్ ఇచ్చి 1 నెల అవుతుంది. ఎలాంటి స్పందన లేదు. ఖాతా నెంబర్ 151
సర్వే నంబర్ 113, ఖాతా నెంబరు 130, సర్వే నంబరు 151, భూమి విస్తీర్ణం 1 ఎకరా 13 గుంటలు. టోటల్ భూమిలో డంపింగ్ యార్డ్ నిర్మించడానికి ఎంఆర్ఓ ప్రయత్నిస్తుంది. దయచేసి కలెక్టర్ గారు ఆ భూమిని ఆ పిల్లలకు ఇప్పించగలరని కోరుచున్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్. జనమత జర్నలిస్ట్లే ప్రజంత పత్రికేలే.